కన్యా రాశి. ఉత్తర 2, 3.4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యత 5, అగౌరవం 2. ఈ రాశి వారికి గురుడు అల్లాది నుండి తేదీ మే 1, 2024 వరకు మేష రాశిలో అష్టమ స్థానములో అశుగుడగుట వలన తేజోహీనమును, చూరుల వలన, అగ్నివలన భయమును, భీతియు, అధైర్యమును, కఠినముగా మాట్లాడుటయును, కోపమును, హద్దుమీరి నడుచుటయును మొదలగు ఫలితములు కలుగును. తేదీ మే 2, 2024 నుండి వత్సరాంతము వరకు వృషభ రాశిలో నవమ స్థానములో శుగుడగుట వలన ధనలాభమును, కులాచారముల యందు శ్రద్ధయును, గృహలాభమును, భోజన, స్త్రీ సౌఖ్యమును కలుగును. శని అబ్దాది నుండి వత్సరాంతము వరకు కుంభ రాశిలో షష్టమ స్థానములో శుగుడగుట వలన ధనధాన్య వృద్ధియు, బంధుమిత్ర సమాగమమును, నూతన గృహ నిర్మాణ యోగమును, స్త్రీ సౌఖ్యమును, సంతోషమును కలుగును. రాహువు అబ్బాది నుండి వత్సరాంతము వరకు మీన రాశిలో సప్తమ స్థానములో అశుగుడగుట వలన చేయు కృషి మూలమున స్వల్ప లాభమును, వృధాభ్రమణమును, తనేర బాధయును కలుగును. కేతువు అబ్బాది నుండి వత్సరాంతము వరకు కన్యా రాశిలో జన్మస్థానములో అశుగుడగుట వలన కుటుంబ కలహములు, దేశ సంచారమును, రోగబాధయును, ధననష్టమును, నానావిధ కష్టములు కలుగు. శుభం. ఈ యారో చూపించిన దాని మీద వస్తే సబ్స్క్రైబ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.